భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, కార్తీక మాసంలో కాశీ క్షేత్రాన్ని స్మరించుకుంటేనే చాలు ఎంతో పుణ్యప్రదం అంటారు. శివుని యొక్క నివాస స్థానం కాశీ అని అంటారు. అటువంటి కాశీ క్షేత్రాన్ని వదిలి శివుడు మందర పర్వతంపై నివసించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఆ వృత్తాంతం ఏంటి? అని శంభు మన చేత అవిముక్తమయ్యునికి ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే మనకు నానందము నొనరించుగావున ఇది ఆనంద విపినాభిధానమయ్యే సంవసింతును మహాశ్మశాన భూములగాన నేనుంటను మహాశ్మశానమయ్యే అంటూ కాశీక్షేత్ర మాహత్యాన్ని పరమశివుడు పార్వతికి తెలియజేస్తాడు. ఎప్పుడూ ఈ కాశీక్షేత్రాన్ని వదిలి నేను ఉంటాను కాబట్టి ఇది అవిముక్త క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది అని చెప్పిన శివుడే కాశీని వదిలి మందర పర్వతం మీద 88,000 సంవత్సరాలు నివాసం ఉండాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కారణం ఏమిటి అంటే, దివోదాసు యొక్క వృత్తాంతాన్ని, ధర్మ ఆచరణ యొక్క ఔన్నత్యాన్ని తెలపటానికి నిదర్శనంగా కాశీఖండంలో నిక్షిప్తం చేశాడు వ్యాసుడు. స్వయంభూ మన్వంతరంలో పద్మకల్పంలో ప్రజలంతా ధర్మ మార్గాన్ని విస్మరించి యజ్ఞయాగాదులను చేయకపోయిన కారణంగా గొప్ప కరువు వచ్చింది. మనిషిని మనిషే పీక్కు తినేంత దుస్థితి వచ్చింది. బ్రహ్మదేవుడు ఆ పరిస్థితిని చూసి విచలిత మనస్కుడై తిరిగి ధర్మాన్ని ఇక్కడ ప్రతిష్ఠించటానికి సమర్థుడైన నాయకుడు కావాలని భావించి రిపుంజయుడిని ఆశ్రయించాడు. రిపుంజయ, దీని నర్మనిష్ట చాలా గొప్పది, చూస్తున్నావు కదా ప్రపంచమంతా ఎలా విలవిలలాడిపోతుందో, కాబట్టి దీన్ని నిర్వహించే బాధ్యత నీకు ఇస్తున్నాను అన్నాడు. రిపుంజయుడు ఆ బాధ్యతను స్వీకరించడానికి ఒప్పుకున్నా ఒక నిబంధన పెట్టాడు. నేను భూమండలాన్ని అద్భుతంగా పరిపాలిస్తాను, ప్రజలందరిలో కూడా ధర్మ చింతన పెంపొందిస్తాను, కానీ ఒకటే నిబంధన, దేవతామూర్తులు ఎవ్వరూ ఇక్కడ ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతు దేవత. జగత్తంతా దేవతల ఏలుబడిలో ఉంటే నేను నా కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించగలుగుతాను అంటూ ఒక వాదన చేసి నిబంధనకు ఒప్పుకుంటే బాధ్యతను స్వీకరిస్తానన్నాడు. ఒప్పుకున్నటువంటి బ్రహ్మదేవుడు దేవతలనందరినీ భూమండలం మీద నుంచి పంపించి వేశాడు. అదే సమయానికి మందర పర్వతం శివుడి గురించి ఘోరమైన తపస్సు చేసి నా మీద ఆవాసం ఉండమంటూ అభ్యర్థించింది. ఇది అవకాశంగా భావించిన బ్రహ్మదేవుడు దివోదాసు యొక్క, రిపుంజయుడికే దివోదాసు అనే ఇంకొక నామం ఉన్నది, అభ్యర్థనను తెలియజేసి కాశీని వదిలి వెళ్ళమంటూ పరమశివుణ్ణి ప్రార్థించాడు. ఆయన భక్తవత్సలుడు, బోళాశంకరుడు. తనకు ఇష్టం లేకపోయినా కాశీని వదిలి క్షణం కూడా తాను ఉండలేనన్న సత్యాన్ని తెలుసుకున్న బ్రహ్మదేవుడి అభ్యర్థన మేరకు బ్రహ్మదేవుడికి కూడా తెలియకుండా అవిముక్త లింగాన్ని అక్కడ ఉంచి తాను కాశీని వదిలి మందర పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినా ఆయన ఆలోచన అంతా కాశీ మీదే ఉంది. ఎప్పుడు మళ్ళీ కాశీకి తిరిగి రావాలి అని ఆలోచన చేస్తూ ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నటువంటి దివోదాసును ఏ రకంగానైనా సరే కాశీ నుంచి పంపించి వేయటం ఎలా అని ఆలోచన చేసి మొదట యోగిని మాతలను 64 మందిని పంపించాడు. ఎలా అయినా సరే ధర్మ విరుద్ధమైన కార్యక్రమాన్ని దివోదాసుతో చేయించి నన్ను కాశీకి తిరిగి వచ్చేటువంటి అవకాశాన్ని కల్పించమంటూ ప్రార్థించాడు. యోగిని మాతలంతా కాశీకి వచ్చారు. కానీ ధర్మబద్ధమైన దివోదాసు యొక్క ప్రవర్తన చూచి కాశీ యొక్క మహాత్యాన్ని గుర్తించి వారు అక్కడే స్థిరపడ్డారు. తర్వాత సూర్యుడిని పంపించాడు. సూర్యుడు కూడా అనేక రకాలైన ఉపాయాలు చేసిన దివోదాసులో మార్పు గమనించలేక 12 ఆదిత్యుల రూపంలో కాశీలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. తర్వాత ప్రమథగణాలను పిలిచారు, వారు ఏమి చేయలేకపోయారు. తర్వాత డుండి గణపతిని పంపించాడు. ఆయన మాయోపాయంతో ప్రజలనందరి స్వప్నంలో కనపడి
వారిని కొంచెం కొంచెం ధర్మభ్రష్టులను చేసి అనంతరము శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ రూపంలో వచ్చి దివోదాసుకు నిర్వాణము యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు. ముక్తిని ఆకాంక్షించిన దివోదాసు ముక్తి మార్గంలో ప్రయాణించాడు. కొడుకుకు పట్టం కట్టి తాను ముక్తిని పొందాడు. అప్పుడు తిరిగి కాశీకి వచ్చాడు పరమశివుడు. కాశీని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి సదాశివుడు ధర్మబద్ధమైన జీవితం యొక్క ప్రాధాన్యత ప్రపంచానికి చాటి చెప్పటం కోసం తాను కాశీని వదిలి దివోదాసు యొక్క అద్భుతమైన ధర్మ తత్పరతను ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆ దివోదాసు యొక్క లింగము కాశీలో ఇప్పుడు మనకు కనపడుతుంది. ఆయన ప్రతిష్ఠించిన లింగం దివోదాసేశ్వర లింగము అంటారు. ఇలా కాశీ మహాత్యాన్ని మానవ మాత్రుడు ఎవ్వడు మాటలలో చెప్పలేడు. అలాంటి అద్భుతమైన కాశీ క్షేత్రంలో శివుడు కొలువై ఎవరెవరైతే దేహాన్ని వదిలేస్తూ ఉన్నారో పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశించు అప్పుడు కాశీ. ప్రాణం వదిలేసే ప్రతివాడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించి ముక్తిని ప్రసాదిస్తాడు. అందుకే అక్కడ ప్రాణం వదిలేసిన ప్రతి జీవి యొక్క కుడి చెవి పైకి లేచి నిలబడుతుంటుంది. దహనం చేయాల్సినటువంటి ఏ మృతదేహం నుంచి దుర్గంధం రాదు. అక్కడ గద్దలు ఉండవు, కాకులు కనపడవు. ఇంత అద్భుతమైన కాశీ క్షేత్ర మాహాత్యాన్ని గమనిస్తూ కార్తీక మాసంలో ఆ సదాశివుణ్ణి స్మరిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, దశహర స్తోత్రం ప్రధానంగా ఎవరిని స్తుతిస్తుంది? దశహర అంటే ఏమిటి? దశహర అంటే 10 పాపాలను హరించేది అని. దసరా అంటాం మనం, అది నిజానికి దశ పాపహర ఇది దసరా. అంటే 10 పాపాలను నవాహ దీక్ష ద్వారా నువ్వు పోగొట్టుకునే అద్భుతమైన పర్వదినాలే దసరా పర్వదినాలు. 3 రోజులు సత్వగుణానికి, 3 రోజులు రజోగుణానికి, 3 రోజులు తమోగుణానికి ప్రతీకగా 9 రోజులు ఆ దేవిని ఉపాసన చేసి నీలోని పాపాన్ని ప్రక్షాళన చేసుకొని శక్తి సంధానే శరీర ఉత్పత్తి, కొత్త శరీరంతో కొత్త ఆలోచనతో నువ్వు జీవితాన్ని కొనసాగించవచ్చు. దశహర అంటే అర్థం అది. మరి 10 రోజుల పాటు మేము ఎక్కడ దీక్ష చేస్తామండి, అది మాకు ఎలా సంభవం అవుతుంది అంటే ఇదేమీ చెయ్యక్కర్లేదయా. జ్యేష్ఠ శుక్ల దశమి హస్త నక్షత్రం బుధవారం గంగలో స్నానం చేసి ఈ దశహర స్తోత్రాన్ని నువ్వు జపించినట్టయితే నీ 10 పాపాలు పోతాయి. ఏమిటా 10 పాపాలు అంటే మనస్సుతో, శరీరంతో, వాచకంతో నువ్వు చేసేటువంటి పాపాలనే దశ పాపాలు అని చెబుతారు. మనం అదత్తోపదానం, మనది కాని దానాన్ని మనం స్వీకరించాలని భావిస్తే అది పాపం. అలాగే దొంగతనం చేస్తే పాపం, పరుషంగా మాట్లాడితే, ఎదుటివాడిని బాధిస్తే, అనృత దోషం అసత్యం చెబితే, ఎదుటివాడి మీద లేనిపోనివి కల్పించి చెబితే, అసందర్భంగా ప్రేలాపన చేస్తే, ఇతరుల సొత్తును సొంతం చేసుకోవాలని ఆలోచిస్తే, పరస్త్రీలతో చనువుగా మెలిగితే, వీటి వల్ల వచ్చే 10 రకాలైన పాపాలను కేవలం గంగా స్నానంతో నువ్వు పోగొట్టుకోవచ్చు. అలాంటి అద్భుతమైన గంగ మాహత్యాన్ని సాక్షాత్తు పరమశివుడే పార్వతికి ఉపదేశించాడు. అదే దశహర స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి ఈ 10 పాపాలు పోవటమే కాకుండా దాన్ని రాసి ఇంట్లో పెట్టుకుంటే అగ్ని, చోర, సర్ప భయాలు ఉండవు అని వేదవ్యాసుడు తెలియజేశాడు. కనుక అద్భుతమైన ఈ దశహర స్తోత్రాన్ని పారాయణ చేస్తూ గంగా మాహత్యాన్ని గుర్తిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. విచిత్రం ఏమిటి అంటే గంగా నీటిని మనం ఎంతకాలం వచ్చినా దాని నుంచి దుర్గంధం రాదు. బ్రిటిష్ వాళ్ళు థేమ్స్ నదీ జలాలను బ్రిటిష్ దేశం నుంచి భారతదేశానికి వచ్చేటప్పుడు పడవలో తీసుకొస్తే మధ్యలోకి వచ్చిన తర్వాత అవి పాడైపోయేవిట. కానీ భారతదేశాన్ని నుంచి ఇంగ్లాండ్ వెళ్ళేటప్పుడు గంగా జలాన్ని తీసుకువెళితే ఎన్ని రోజులైనా వాటి మాహత్యాన్ని అవి పోగొట్టుకోలేదు.
అద్భుతమైన మాహత్యాన్ని, రుచిని, శక్తిని ఎప్పటికీ అందించేదే గంగమ్మ. స్మరించుకుంటూ నాస్తి గంగా సమం తీర్థం అని చెప్తారు. అందుకే కల్మష నాశిని, కలియుగం యొక్క కల్మషాన్ని పోగొట్టేది గంగాదేవి. కృతయుగంలో అన్ని తీర్థాలే, త్రేతాయుగంలో పుష్కరం తీర్థం, ద్వాపరయుగంలో కురుక్షేత్రం తీర్థం. కానీ కలియుగంలో గంగ మాత్రమే, గంగైవ కేవలం అని చెబుతుంది కాశీఖండం. కనుక అద్భుతమైనటువంటి గంగ మాహత్యాన్ని గుర్తిస్తూ దశహార స్తోత్రాన్ని చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకుంటాం. గురుగారు, సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు అంటే ఏమిటి? ఈ కర్మల్ని ఎలా క్షయం చేసుకోవాలి? మానవుని యొక్క సుఖానికి, దుఃఖానికి, ముసలితనానికి, హర్షానికి కారణం అవి దేహగతమైనటువంటి లక్షణాలు అనుకుంటాం. కానీ నీ సంచిత, ప్రారబ్ధ, ఆగమ కర్మలే. సంచితము అంటే పోయిన జన్మలో నువ్వు చేసిన కర్మల ఫలితాన్ని సంచితం అంటారు. ప్రారబ్ధం అంటే ఈ జన్మలో నువ్వు చేస్తున్న కర్మల ఫలితాన్ని నువ్వు ఇప్పుడు అనుభవించటం ప్రారబ్ధం. మరి ఈ కర్మల ఫలితాన్ని వచ్చే జన్మలో కూడా అనుభవించాల్సి వస్తే అది ఆగామి. శుభ అశుభ, శుభాశుభ కర్మల యొక్క మిశ్రమమే నీ జీవితం. రాజన్ కిమేతత్ కర్తవ్యం కర్మణా గహనో గతి తదజ్ఞేయా కిలా దేవానాం మానవానాంచ కా కథ అంటాడు దేవి భాగవతంలో వ్యాసుడు. అంటే ఈ కర్మల యొక్క ఫలితాన్ని దేవతలు కూడా గుర్తించలేరయ్యా, మానవుల గురించి ఏం చెప్పగలం? కనుక సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మల యొక్క ఫలితం నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే సత్కర్మ ఆచరణ ఒక్కటే మార్గం. భగవంతుణ్ణి ఆశ్రయించటం ఒక్కటే దీనికి పరిష్కారం. తీర్థయాత్ర సందర్శనంతో, క్షేత్ర దర్శనంతో, అద్భుతమైనటువంటి క్షేత్ర దర్శనము వలన, తీర్థ స్నానము వలన, భగవద్ ఆరాధన వలన, సత్కర్మాచరణ వలన నీ కర్మ యొక్క ఫలాన్ని క్షయం చేసుకోవచ్చు. కనుక సచ్చింతనతో, సత్సంగంతో, సత్కర్మ ఆచరణతో ఈ కర్మను క్షయం చేసుకుంటూ జీవితాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేయాలి. అందుకే ప్రతినిత్యం మనం సంకల్పం చెప్పుకున్నప్పుడు ఏం చేస్తాం? మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ మహావిష్ణువరాజ్ఞ అద్య బ్రహ్మణ అని సంకల్పం చెప్పుకుంటా. అంటే అర్థం ఏంటి? మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా, నేను సంచితం చేసుకున్నటువంటి కర్మ ఫలం క్షయం కావటం కోసం పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాను అని దాని అర్థం. ఇలా దేవతారాధన నీకు కర్మక్షయాన్ని చేసే అద్భుతమైన సాధనం. తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందిద్దాం. గురుగారు, సుఖతాతం తపోనిధిమని వ్యాసుడిని కీర్తిస్తారు కదా, అంటే అర్థం ఏంటి? వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. తాత అంటే తండ్రి అని అర్థం సంస్కృతంలో. శుకుడి తండ్రి వ్యాసుడు. వ్యాసుని కీర్తిస్తూ వ్యాసం వశిష్ఠ నప్తారం, వశిష్ఠుని యొక్క ముని మనవడు, శక్తికి మనవడు, పరాశరుడికి పుత్రుడు, శుకుడికి తండ్రి. శుక వ్యాస సంవాదాన్ని మనం గమనిస్తే శుకుని ఆవిర్భావాన్ని అర్థం చేసుకోగలిగితే వేదవ్యాసుని హృదయాన్ని మనం అవగతం చేసుకోగలుగుతాం. గృహస్థాశ్రమం యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్న సంకల్పంతో వేదవ్యాసుడు తనకు పుత్రుడు కావాలనుకుంటాడు. భార్య లేని వాడికి పుత్రుడు ఎలా దొరుకుతాడు? ఆ పుత్రకాంక్షతో శివుడి గురించి తపస్సు చేస్తాడు. నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని ఆశీర్వదిస్తాడు సదాశివుడు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన వ్యాసుడు యజ్ఞం కోసం అరణిని మథిస్తూ ఆలోచనలో పడతాడు. అప్పుడే ఘృతాచి అనే అప్సరస ఆయన కళ్ళ ముందు కదలాడుతుంది. ఆమె వ్యాసుడి దగ్గరికి రావటం కోసం చిలుక రూపంలో ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
అలా ఘృతాచిని చూస్తూ అరణిని మధిస్తున్న వ్యాసుడు అరణి నుంచి ఉద్భవించిన అయోనిజుడైన శుకుణ్ణి చూశాడు. చిలుక రూపంలో ఆయన జన్మకు ఘృతాచి కారణమైంది కనుక శుకుడు అని ఈయనకు నామకరణం చేశాడు. అలా ఉద్భవించిన శుకుడు అయోనిజుడు కనుక ప్రవృత్తి మార్గంలో ఆసక్తి లేక నివృత్తి మార్గంలో తన జీవితాన్ని గడపాలని వెళ్ళిపోతూ ఉంటే వివాహం చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరించమంటూ అభ్యర్థిస్తాడు వ్యాసుడు. గృహణాతి పురుషం యస్యం గృహం తేన ప్రకీర్తితం క్వసుఖం బంధనాగారే తేన భీతోస్మి అహం పితః. గృహం అంటేనే మనిషిని బంధించే జైలు ఖానా. ఆ జైల్లో, ఆ కారాగృహంలో ఆనందం ఎక్కడ ఉంటుంది అంటూ వ్యాసుడితో వాదనకు దిగుతాడు శుకుడు. నగృహం బంధనాగారం బంధనేనైవ చ కారణం మనసాయో వినిస్మోస్తో గృహస్థోపి విముచ్యతే. ఆయన గృహం కాదయ్యా నీకు బంధం కలిగించేది నీ మనస్సే, మనరేవ కారణమితి మోక్షబంధనాత్ అని వివరించి, ఇంద్రియాణి మహాభాగా మాదకాని సునిశ్చితం అదారస్య దురంతాని పంచైవ మనసా సహా. ఇంద్రియాలు భార్య లేని వాడిని చాలా బాధిస్తాయి కనుక వివాహం చేసుకోమని చెప్పిన భోగైర్ వీర్యైర్ ధనస్సర్వం మనః కుటిల భాషణై కాంతాహరతి సర్వస్వం కస్తేన సాదృశో నరః. స్త్రీ అంటేనే పురుషుడి యొక్క భోగాన్ని, శక్తిని, ధనాన్ని హరించేటువంటి దొంగ అంటూ అలాంటి వ్యక్తిని మనం ఎక్కడా చూడమంటూ వ్యాసుడితో వాదులాడతాడు. అప్పుడు అనుకుంటాడు వ్యాసుడు, శుకుడి యొక్క ఆలోచన తప్పుదారి పడుతుంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అని కదా ఆర్యోక్తి. అలాంటి దేవతామూర్తిని ఇలా భావన చేయటం తప్పనుకొని జనక మహారాజు దగ్గరికి పంపిస్తాడు. గృహస్థాశ్రమంలో ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా విదేహ వంశానికి చెందిన జనకుడు ఎలా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకుంటున్నాడో తెలుసుకున్న శుకుడు పీవరి అనే కన్యను వివాహం చేసుకొని 4 పుత్రులకు 1 పుత్రికకు జన్మనిస్తాడు. ఇలా గృహస్థాశ్రమ ధర్మాన్ని దేవీ భాగవతంలో అద్భుతంగా వివరించినటువంటి వ్యాసుడు మనకు మార్గదర్శకమవుతూ ఉన్నాడు. అందుకే శుకతాతం తపోనిధిం, శుకుడి తండ్రి అయిన వ్యాసుడు తపశ్శక్తి సంపన్నుడు అని తెలియజేస్తూ శుక వ్యాస సంవాదాన్ని మన ముందు ఉంచాడు కృష్ణద్వైపాయన. గురుగారు, బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల శ్రీవారిని మలయప్ప స్వామిగా తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు కదా. వెంకటేశ్వర స్వామికి మలయప్ప స్వామి అనే నామం ఎలా వచ్చింది? పూర్వకాలంలో ఉత్సవాలలో ఊరేగింపు కోసం ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవిలతో సహా ఉత్సవంలోకి తీసుకొచ్చేవారు. 20 అంగుళాల ప్రమాణంలో 6 అంగుళాల పీఠం మీద ఉగ్ర శ్రీనివాసమూర్తి, 18 అంగుళాల ప్రమాణంలో 5 అంగుళాల పీఠం మీద శ్రీదేవి భూదేవి విహారానికి వస్తూ ఉండేవారు. 13వ శతాబ్దంలో బ్రహ్మోత్సవాలలో ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు ఉత్సవానికి వస్తున్నటువంటి సమయంలో హఠాత్తుగా ఆకాశం నుంచి వచ్చిన ఒక కాంతి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల దుకాణాలన్నింటినీ దగ్ధం చేయటమే కాకుండా వెనక ఉన్న ఆచార్యుల యొక్క నివాసాలను కూడా అగ్ని ప్రమాదానికి లోనయ్యేలా చేసింది. అద్భుతమైన స్వామివారి ఉత్సవంలో ఈ అపశృతి ఏమిటి అని అందరూ భావిస్తున్న సమయంలో ఒక భక్తుడి మీదికి స్వామి ఆవాహన చేసి ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగించటం వల్ల ఈ అగ్ని ప్రమాదం వాటిల్లింది. మీరు ఇక నుంచి ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుకు తీసుకురాకండి. బ్రహ్మోత్సవాలలో ఊరేగించటం కోసం ఇక్కడి నుంచి తూర్పు దిక్కుగా ప్రయాణం చేసి కొండ వంగి ఉన్న ప్రాంతంలో సంపంగి వృక్షం కింద నేను కొలువై ఉన్నాను దేవేరులతో సహా.
ఆ విగ్రహాలను తీసుకువచ్చి మీరు ఉత్సవాన్ని జరిపించండి అంటూ ఆజ్ఞాపించాడు. మేళ తాళాలతో భక్త బృందమంతా స్వామి చెప్పినట్టుగానే తూర్పు దిక్కుగా నడిచి కొండ చివరకు చేరి సంపంగి వృక్షం కింద వేంచేసి ఉన్న స్వామిని భక్తితో నమస్కరించి మరీ బయటకు తీసి అప్పటి నుంచి ఈ స్వామిని ఊరేగించటం ప్రారంభించారు. మరి మలయప్ప అని ఎందుకంటారు అంటే మలై అంటే కొండ అని అర్థం. అలా కొండల రాయుణ్ణి మలయప్ప అని కీర్తిస్తూ బ్రహ్మోత్సవాలలో ఆ స్వామిని అందరికీ ఆనందాన్ని అందించటం కోసం ఊరేగింపు ఉత్సవంలో తీసుకువస్తూ ఆయన కరుణా కటాక్ష వీక్షణాలని భక్తులందరికీ అందజేస్తూ మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవిలతో విహారానికి వచ్చే అద్భుతమైన ఆ దృశ్యాన్ని చూస్తూ అందరూ పరవశించిపోవాలని అప్పటి నుంచి ఊరేగింపు ఉత్సవంలో ఈ ఉత్సవ విగ్రహాలను తీసుకొస్తున్నారు. కేవలం క్షీరాబ్ద ద్వాదశి కృష్ణాష్టమి నాడు మాత్రం సూర్యోదయానికి ముందరే ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవిలతో ఆ విగ్రహాలను ఊరేగింపు ఉత్సవానికి తీసుకువస్తారు. సూర్యోదయానికి లోపలే మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకువెళ్తారు. ఇలా వెంకటేశ్వర స్వామి మలయప్పగా అవతరించి భక్తులనందరినీ కటాక్షిస్తూ ఉన్నాడు. గురుగారు, అష్టోత్తర శతనామ పూజ అంటే 108 నామాలు, అలాగే అష్టోత్తర సహస్రనామ పూజ అంటే 1008 నామాలుగా చెప్తారు కదా. ఈ 108, 1008 ఈ సంఖ్యకు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఏర్పడింది? భారతీయ జీవన విధానం అంతా ఆధ్యాత్మిక చింతనతోనే నడుస్తుందమ్మా. మీరు చేసే పూజ కావచ్చు, నోచే నోము కావచ్చు, పట్టే దీక్ష కావచ్చు, అన్నీ కూడా అదే సత్యాన్ని తెలియజేస్తూ ఉంటాయి. వేదాంతము పరమాత్మ, జగత్తు, ప్రకృతి ఈ మూడింటి అవగాహన సాధకుడికి కలగజేస్తుంది. అందుకే ఆచరించేటువంటి సాంప్రదాయాలలో కూడా దాన్ని అలానే ప్రవేశపెడుతుంది. ఒక పూర్ణ సంఖ్యకు నిదర్శనము 108, 1008. ఒకటి నిత్యము సత్యము శాశ్వతము అయిన పరమాత్మకు చిహ్నమైతే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని అంటాం. జగత్తు అంతా శూన్యము, మిథ్య అని చెప్పటం కోసం 1 సున్నా లేదా 2 సున్నాలు పెడతారు. ఇక 8 అనేది ప్రకృతి. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారమితీయమ్మే భిన్నా ప్రకృతి రష్టధాహ అని ప్రకృతిని నిర్వచించింది భగవద్గీత. పంచభూతాలు, బుద్ధి, అహంకారము, జీవుడు, ఈ 8 కూడా ప్రకృతి లక్షణాలు. ఇప్పుడు ఈ ప్రకృతిని ఆధారంగా చేసుకొని, ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణాలు అనే అర్థం కూడా చెబుతూ ఉంటారు. ఈ జీవితాన్ని ఆధారంగా చేసుకొని మిథ్య అయిన జగత్తును దాటి పూర్ణ సంఖ్య అయి సత్యము, నిత్యము, శాశ్వతము అయిన ఆ పరబ్రహ్మను చేరుకోవటం కోసం మానవుడు చేసే సాధనే అష్టోత్తర శతనామావళి, అష్టోత్తర సహస్రనామావళి. భగవంతుణ్ణి అన్ని రూపాలలో, అన్ని నామాలతో అర్చిస్తూ ఈ అర్చనంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే అర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ప్రతివాడు ఆరాధన నన్ను ఎందుకు చేస్తాడు అంటే ఆర్తితోనూ, అర్థం కోసం, జ్ఞానం కోసమో, మోక్షం కోసమో. నువ్వు అర్థం కోసం ఆయనను ఆశ్రయించటంలో తప్పులేదు, కానీ అక్కడికే నీ సాధనను నియమితం చేస్తే అది సంపూర్ణత్వాన్ని నీకు ఇవ్వదు. కనుక పూర్ణ సంఖ్య అయిన 108 ఆధారంగా చేసుకుంటూ, 1008ని ఆధారంగా చేసుకుంటూ అన్నిసార్లు ఆ నామాన్ని పఠిస్తూ ఆ తత్వాన్ని గ్రహిస్తూ అద్భుతమైనటువంటి పరతత్వం యొక్క అవగాహనను పూర్తిగా నువ్వు అందుకునే ప్రయత్నం చేయటమే 108 నామాలతో, 1008 నామాలతో ఆ సర్వేశ్వరుణ్ణి అర్చించే ప్రయత్నం. ఇది మనం అర్థం చేసుకోగలిగితే అద్భుతమైన జీవనానికి మనం సోపానాలు నిర్మించుకున్న వాళ్ళం మొత్తం. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ.
ఇది వాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.